హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. మరికొన్ని రోజుల్లోనే ప్యారిస్ ఒలింపిక్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. అయితే ఇండియాకి ఇప్పటివరకు మిగతా విభాగాల్లో మెడల్స్ వచ్చినా కానీ అథ్లెటిక్స్ విభాగంలో మెడల్ రావడం అనేది చాలా ఏళ్ళుగా ఒక కళ కింద మిగిలిపోతుంది. మరి ఈ సంవత్సరం అయినా ఆ కళ తీరుతుందా, అసలు వీళ్ళ ట్రైనింగ్ అనేది ఎలా జరుగుతుంది? సో ఇలాంటి విషయాలను మనతో డిస్కస్ చేయడానికి ప్రెస్టీజియస్ ద్రోణ అవార్డీ అయినటువంటి నేషనల్ కోచ్ ఫర్ జూనియర్ అథ్లెటిక్స్ రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. సార్, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే అంటే మిగతా అన్ని విభాగాల్లో కూడా మన వాళ్ళు మెడల్స్ సాధించడం అనేది జరిగింది, కానీ బట్ ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో ఒక మెడల్ అనేది కనుక మనకి చాలా ఏళ్ళుగా ఎస్పెషల్లీ ఇన్ ద ట్రాక్ అండ్ ఈ విభాగంలో మిగిలిపోయింది. సో మరికొన్ని రోజుల్లో ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి, సో మీ అంచనా ప్రకారం ఈ ఇయర్ మెడల్స్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఇండియాకి? భారతదేశ అథ్లెటిక్స్ పరంగా చూస్తే మనకి నీరజ్ చోప్రా ఆల్రెడీ ఏకంగా స్టేట్ అవే గోల్డ్ మెడల్ తెచ్చాడు. ఎస్. సో ఈసారి మీరు అన్నట్టుగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆల్రెడీ దండి జ్యోతిగా క్వాలిఫై అయింది, ఇక్కడే ట్రైనింగ్ చేస్తుంది. ఓకే. సో మిక్స్డ్ రిలేలో ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ పోయిన తర్వాత ఇంకా ఏమన్నా అవ్వచ్చు. అదేవిధంగా వైస్ జ్యోతి 100 hurdlesలో ర్యాంకింగ్లో ఉంది, ఇంకా అఫీషియల్గా క్వాలిఫై కాలేదు, బట్ తను కూడా క్వాలిఫై ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా మనకు జీవాంజీ దీప్తి ఉంది, మొన్ననే పారా వరల్డ్ ఛాంపియన్షిప్లో వరల్డ్ రికార్డు ప్లస్ గోల్డ్ కొట్టింది కాబట్టి ఆమెకైతే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా మిగతా కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ యూనివర్సిటీస్ అంతా ఇక్కడ ఉన్నారు. సో అది సిచ్యువేషన్. అంటే ఒక రకంగా మీ డైరీ చూస్తేనేమో ఫుల్గా మెడల్స్ సాధించిన అచీవ్మెంట్స్ ఉంటాయి. మీ దగ్గర ట్రైనింగ్ వాళ్ళని తీసుకుంటున్న వాళ్ళని చూస్తేనేమో వాళ్ళు కూడా ఆల్రెడీ మెడల్స్ సాధించి నెక్స్ట్ అంటే ఒక బిగ్ డ్రీమ్స్తో ట్రైనింగ్, ఇంత కఠినమైన ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో యాజ్ ఏ కోచ్ కింద అంటే ఒక ద్రోణాచార్య అవార్డు అనేది చాలా ప్రెస్టీజియస్ సార్, ఇంకా అంటే కోచింగ్లో. సో మరి అలాంటి ఒక అవార్డు వచ్చేసిన తర్వాత ఇంకా ఏం మోటివేషన్ ఉంటుంది? మీ లైఫ్ గోల్ ఏముంటే మనం ఇంత చేయగలుగుతా ఉంటారు? ఒక చాలా మంచి ప్రశ్న ఇస్తారు, చాలామంది ఇదే అడుగుతూ ఉంటారు. ఒకటి ఏంటంటే, నేను ఫస్ట్ ద్రోణాచార్య ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్, అదొక హిస్టరీ. ద్రోణాచార్య అవార్డు అనేది మన భారత ప్రభుత్వం మనని ఆ రంగంలో గుర్తించి గౌరవం, సో దానికోసం మనం చెయ్యాలి. సో అది నన్ను ఒకటి మోటివేట్ చేస్తుంది. ఇంకొక మోటివేట్ చేసేది ఏంటంటే, నేను 1992లో ఎన్ఐఎస్ కోచింగ్ ఇన్ డిప్లొమా చేశాను. ఐ వాజ్ ఎ టాపర్. సో అదే లాస్ట్ ఇయర్ వితౌట్ అప్లయింగ్, వితౌట్ ఇంటర్వ్యూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్, అది లాస్ట్ బ్యాచ్. సో ఆ విధంగా జాబ్ దొరకడం. అదేవిధంగా అథ్లెటిక్స్లో ఏంటంటే మెయిన్ 99% గ్రామీణ ప్రాంతాల నుంచి, పేద బ్యాక్గ్రౌండ్ లేకుండా. సో నేను క్రికెట్కి, టెన్నిస్కి, బ్యాడ్మింటన్, ఫిట్నెస్ కోచ్గా ఉన్నాను. అక్కడ ఏంటంటే ఎబో మిడిల్ క్లాస్ పిల్లలు వస్తారు. సో అక్కడ మీరేంటంటే ఓన్లీ ఛాంపియన్స్గా తయారు చేయాలి, కానీ ఇక్కడ స్క్రాచ్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లైఫ్ చేయాలి. సో అది తేడా. సో ఇంకొకటి ఏంటంటే, నాకు అన్నిటికంటే ఎక్కువ మోటివేట్ చేసేది అంటే, మనం అంతర్జాతీయ స్థాయిలో మన దేశం తరఫున గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు మన నేషనల్ యాంథము, మన జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. అది నాకు చాలా ఇష్టం. సో ఎన్నిసార్లు అలా చేపించిన అది. సో ఇవి ఇంకోటి ప్రొఫెషన్ ఏంటంటే, కోచింగ్ ప్రొఫెషన్ అంటే వేరే వాళ్ళ ఎదుగుదల చూసి మీరు సంతోషపడాలి, మీది కాదు. అవును. సో ఆ విధంగా ఇవన్నీ నాకు చాలా మోటివేట్ ఇస్తాయి. చాలామంది లైఫ్ సెటిల్ అవుతారు. అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టే, ఇప్పుడు మనం సాధించడం, మనకి ఇండివిజువల్గా గుర్తింపు రావడం వేరు. అంటే ఒక ప్లేయర్ ద్వారా ఒక దేశం మొత్తానికి గుర్తింపు వచ్చేటువంటి సిచ్యువేషన్లో మీరు వెనకమాల ఉండి వాళ్ళని మోటివేట్ చేయడం వేరు కదా. సో అంటే వాళ్ళకి ఎలా ఇంత కఠినమైన శిక్షణ తీసుకోవాలంటే ఏంటంటే, ఒక రోజు ఆనందం ఉండొచ్చు, రెండో రోజు ఎగ్జైట్మెంట్, ఇవన్నీ ఉంటాయి. బట్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి కూడా ఒక మోరోజినెస్, లేదంటే ఇంత అవసరం అనేది వస్తుంది కదా. అలాంటప్పుడు మీ ఎలాంటి మాటలు చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తారు? అంటే సక్సెస్ స్టోరీస్ చెప్తారా, లేదంటే వాళ్ళ డ్రీమ్ని వాళ్ళ ఏం చెప్పి వాళ్ళని చేస్తారు, మోటివేట్ చేస్తారు? ఇక్కడ ఎలా అంటే, మనం ఇక్కడ చాలా సైకాలజిస్ట్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. మనకు వాళ్ళ గురించి చాలా అవగాహన ఉంటుంది. ఇంకోటి, నాకు ప్రపంచం అంతా తిరిగాను. 5 ఒలింపిక్స్, 5 ఏషియన్ గేమ్స్, అంటే జమైకా కావచ్చు, అమెరికా, రష్యా కావచ్చు, అన్నీ చూశాను. నేను నేషనల్ కోచ్ కూడా మోర్ దెన్ 15 years జాతీయ కోచ్గా ఉన్నాను. సో నాకు ఇలా సైకాలజిస్ట్ తెలుసు, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండదంటే, గీతా శంకర్ ఉండేవాళ్ళు. గీత సౌమ్యం అన్నట్టు, తను అంటే
కాంపిటీషన్ ముందు వచ్చి ఇలా చూస్తే నువ్వు గెలుస్తావు అని అంటే పోయి గెలుస్తుంది. ఆమెకి కోచ్లో ఏ మాత్రం తడబడి కనపడకూడదు. తడబడి కనపడ్డది అనుకో, ఆమె కాన్ఫిడెన్స్ ముందు కోచ్లో కనపడాలి. అదే శంకర్ ఉన్నాడు. ఒకరోజు 400 హర్డిల్స్ సీనియర్స్లో మెడల్ ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఫైనల్కే అతి కష్టం మీద క్వాలిఫై అయ్యాడు. రాగానే నేను తిట్టేశాను, గెట్ అవుట్, డోంట్ షో యువర్ ఫేస్ టు మీ. ఏంటి నువ్వు మెడల్ తెస్తావు అంటే క్వాలిఫై అయ్యే కష్టం కదా. వాడు సాయంత్రం కసి మీద పోయి గోల్డ్ మెడల్ కదా రికార్డ్ కూడా చేశారు. అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఇంకోటి మోటివేషన్ టైం టు టైం అంటే ఎక్కడో చదివాను నేను, విలువలు నమ్మకాలు సమయాన్ని బట్టి మారుతా ఉంటాయి, సిచువేషన్ బట్టి మనం మారుతా ఉండాలి. అదే ఇప్పుడు దూతి చంద్ ఉండింది, స్టార్టింగ్ లో ఆమెకు జాబ్ లేదు, ఏం లేదు. అప్పుడు ఏదైనా ట్రైనింగ్ చేయకుండా నేను భయపెట్టేవాడిని, నువ్వు ఇది చేయకుంటే నీకు జాబ్ ఎట్లా వస్తుంది, లైఫ్ లో ఎలా సెట్ అవుతుంది. అదే ఆమె ఏషియన్ గేమ్స్ లో మెడల్ వచ్చిన తర్వాత 3 crores జాబ్ వచ్చింది. అప్పుడు నేను ఇదే మాట మాట్లాడలేను, ఆమె కన్ను వచ్చాయి. అప్పుడు ఏం చెప్పేవాడిని అంటే, దుతి మనకు స్పోర్ట్స్ వల్ల ఇంత వచ్చింది, సో మనం తిరిగి దేశానికి ఏదన్నా ఇవ్వాలి. అది ఆమెను మోటివేట్ చేస్తుంది. సో అలా సిచ్యువేషన్ బట్టి, మనిషిని బట్టి, సైకాలజీ కూడా ఏంటంటే మనిషికి మారుతా ఉండాలి, సమయాన్ని కూడా బట్టి మారుతా ఉండాలి, ట్రీట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది సార్. అయితే యాక్చువల్గా ఇప్పుడు ప్లేయర్స్ ఎంత కష్టపడుతున్నారనేది చూస్తాము, బట్ మీరు అన్నట్టు ఒక ఎనమాల నుండి నడిపించే పాత్ర పోషించినప్పుడు ఏంటంటే దాదాపు ఒక 15 ఏళ్ళుగా కుటుంబానికి దూరంగా ఉండి, అంటే మీ వేరే వాళ్ళ ఎదుగుదలకి మీ మొత్తం పర్సనల్ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశారు ఒక రకంగా. మరి 15 ఏళ్ళు దూరంగా ఉండి చేసినప్పుడు అంటే మీ సపోర్ట్ ఎలా ఉండేది మీ కుటుంబం నుంచి కానీ లేదంటే? ఇక్కడ అంటే ఏ సక్సెస్ అయినండి ఒక్కరికే రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటారు, నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 years ఇండియన్ క్యాంప్లో ఉన్నాను. అథ్లెటిక్స్ క్యాంప్స్ ఎలా అంటే పటియాలలో జనవరిలో స్టార్ట్ అయితే డిసెంబర్ ఇచ్చినా కూడా ఒక బ్రేక్ అంతే. నేను 2011-12 అని అయితే 1.5 yearలో 4 days ఒక రోజు, 6 days ఒక రోజు, 1.5 year పటియాలనే ఉన్నాను. 1.5 yearలో ఒక 4 days ఒక 6 days వచ్చి వెళ్ళాను. సో ఆ విధంగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై వైఫ్ విద్యులత అండ్ మై డాటర్స్ అనిషా, భవిష్య. అంటే అది ఒకటి మై ఇన్లాస్ కూడా వాళ్ళు, ఎందుకంటే నేను క్యాంప్లో ఉన్నప్పుడు వాళ్ళే దగ్గరుండి. అదే కదా, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా జనరల్ జాబ్స్ అనుకోండి 9 to 5 అంటే 5 తర్వాత ఎదురు చూస్తుంటారు మన కోసం. బట్ ఇక్కడే ఉండి మన కళ్ళ ముందే ఉండి కంఫర్టబుల్ పొజిషన్లో ఉండి కూడా ఒక 1 year 1.5 year ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే కానీ కాదు కదా యాక్చువల్గా. సో ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళ ఎప్పుడైనా చెప్తాను, ఇప్పుడు అదే విధంగా ఈ పిల్లలు కూడా ఇంత కష్టపడుకుంటే అంత రిజల్ట్ రాకుండా నేను ఏం చేయలేను. సో ఇది నాది ఒక్కరిదే క్రెడిట్ అన్నాను. ఇది అందరిది సమిష్టి కృషి అవుతానే ఇప్పుడు ఇది ఇంత పెద్ద సిస్టమ్ నడిపేయడానికి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్లో ఉంటారు కొంతమంది పిల్లలు, కొంతమంది మనం గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తాం స్టేట్ది. అదేవిధంగా గోపిచంద్ గారు, అదేవిధంగా ఈనాడు సపోర్ట్ చేస్తారు. అంటే ఎంతో, నేను ఒకటే ఎప్పుడు చెప్తాను, ఎంతో మంది చేతులు ఒకే డైరెక్షన్లో కలిస్తే తప్ప ఇలాంటి స్పోర్ట్స్ ఇలాంటి పిల్లలను మనం తయారు చేయడం చాలా కష్టం. సో నేను చెప్పేది అందరికి ఒకటే, అన్ని మంచి చేతులు కలిపి ఒకే మార్గంలో ఒకటి ఉండాలి, కానీ చేతులు మాత్రం జాయిన్ చేయాలి. అప్పుడే ఇలాంటి, ఎందుకంటే ఇంత గ్రామీణ పేద మీరు చూస్తారు, ఇక్కడ పారా కూడా ఉన్నారు మన దగ్గర, విజువల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు, మెంటలీ ఛాలెంజ్డ్ ఉన్నారు. సో ఇంతమంది మనం చేయాలంటే అందరు కలిసి కట్టుగా చేస్తేనే కానీ అది కాదు. అయితే యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా ఒలింపిక్స్లో 2 short 2 far అన్నట్టు అయిపోయింది. అంటే మనకి మిల్లీమీటర్ల సెకండ్లో అప్పుడు పీటీ ఉషా దగ్గర నుంచి, దివ్య చంద్ దగ్గర నుంచి ఎవరిని చూసినా కూడా మిల్లీమీటర్స్ వ్యవధిలోనే మనం ఇప్పటివరకు మెడల్స్ కోల్పోతూ వచ్చాం కదా సార్. మరి ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో చూసుకుంటే కనుక ఏమైనా ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటారు? అక్కడ కండిషన్స్కి మన వాళ్ళని ఎలా ప్రిపేర్ చేశారు మీరు? ఇప్పుడు ముందు కంటే ఇప్పుడు చాలా, అంటే జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ ఒకప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళడమే గొప్ప అనుకునేవారు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఒలింపిక్స్లో మెడల్ తేవాలి. రీసెంట్గా నేను జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ వెళ్ళాను కొరియాలో. నేనే జూనియర్ చీఫ్ కోచ్ కాబట్టి ఆఫ్టర్ 28 years మనం సెకండ్ వచ్చాం చైనా తర్వాత. హైయెస్ట్ మెడల్ 29 medals వచ్చినాయి. సో ఆ విధంగా పిల్లల దృక్పథం మారింది. ఇంకోటి గత 17-18 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సాహం చాలా ఉంది, స్పోర్ట్స్ పెరిగింది. ఇలాంటి కాంపిటీషన్ పోయే ముందు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం, వచ్చిన తర్వాత వాళ్ళని కలవడం. అలాగే మన దగ్గర ఇప్పుడు దీప్తి వీళ్ళందరినీ పర్సనల్, నందిని ఉంది ఏషియన్ గేమ్స్ మనందరినీ కలిసి పిఎం గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కొంచెం క్యాష్ అవార్డ్స్ కూడా బాగున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రాలు కూడా దానికి తగ్గట్టుగా ప్రోత్సాహం కానీ క్యాష్ ఇన్సెంటివ్స్, జాబ్స్ ఇస్తే మన తెలుగు రాష్ట్రాల్లో మంచి టాలెంట్ చాలా ఉంది. అయితే ఇందాక ముందు మీరు చెప్పారంట, వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ఒక
అంటే సైకలాజికల్గా వాళ్ళని ప్రిపేర్ చేయడానికి రకరకాలుగా అంటే ఒక సైకాలజిస్ట్ పాత్రలో కూడా ఉండాలని చెప్పేసి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ అంటే ఇప్పుడు అందరూ జనరల్గా ఏంటంటే మనకు దాహం వేస్తే బయటకు వెళ్తే కూల్ డ్రింక్ తాగే వాళ్ళు ఉంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండవు యాజ్ ఏ డైట్ పరంగా. సో వాళ్ళ డైట్ ఎలా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్స్ అని ఉంటాయంట. దాని విషయంలో గోపిచంద్ గారు మాకు ఒక న్యూట్రిషనిస్ట్ ఇచ్చారు, శిరీష అని, ఇక్కడే ఉంటుంది ఆ అమ్మాయి. ఓకే. యూకేలో మాస్టరీ చేసింది. ఓకే. సో మీరు అక్కడ చూసే ఉంటారు ఇప్పుడు పిల్లలంతా ఇక్కడ అరటి పండ్లు, బెల్లము, నానబెట్టిన పల్లీలు ఉంటారు. దీన్ని ఏమంటారు అంటే స్పాంజ్ స్పేస్, అంటే ట్రైనింగ్ అవ్వగానే 30 నిమిషాల ముందే తినాలి. ఓకే. గ్యాప్లో దాన్ని స్పాంజ్ స్పేస్ అంటారు. అంటే మనం ఏం తిన్నా బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. అందుకని మేము రోజు తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్లో పెడతాం. ట్రైనింగ్ తర్వాతనే వాళ్ళు అవి తింటారు. ఓకే. సో అదొకటి మాకు ఆ న్యూట్రిషన్ ఈవెంట్ ప్రకారంగా ప్లాన్ చేస్తారు. ఇది ఎవరి ఈవెంట్ ఏంటి, న్యూట్రిషన్ ప్లాన్ చేస్తారు దాని ప్రకారం. ఇంకోటి అంటే ఎలైట్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. అంటే ఏషియన్ గేమ్స్ ఇప్పుడు ఒలింపిక్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి సపరేట్ పెడతాం. సో ఆ మెనూ పెట్టి అక్కడే ఆ రెస్టారెంట్ పోయి వాళ్ళు తినాలి, క్యాలరీ వాల్యూ ప్రకారం తింటారు. ఓకే. అంటే యాక్చువల్లీ మిగతా రోజుల్లో మామూలుగానే ఉంటుందా, లేకపోతే ఓన్లీ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అంటారా, లేదా త్రూఅవుట్ 365 డేస్? 365 డేస్ వాళ్ళు డైట్ మీద ఉండాల్సిందే. ఓకే. అది ఎవరికి ఏ ఈవెంట్ ఆ ఈవెంట్ ప్రకారం తినాలి, లేకుంటే కష్టం. అంటే మనకు జనరల్గా ఏంటంటే ఒక మెడల్ తీసుకున్నప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం యాజ్ ఇండియన్ కింద, కానీ బట్ అది అక్కడ వరకే తీసుకుంటాం. కానీ బట్ దాని వెనక ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు కృషి అనేది మాత్రం ఇలాంటివి చూసినప్పుడు మనకి స్పెషల్గా విట్నెస్ చేసినప్పుడు అర్థం అవుతుంది. తప్పకుండా మీరు అన్నట్టుగా ఇప్పుడు సైంటిఫికల్గా ప్రూవ్ చేసింది ఏంటంటే 10,000 గంటలు 8 to 10 years చేస్తే తప్ప అంతర్జాతీయ స్థాయికి మనం ఎదగలేము. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కనీసం 6, 7, 8 years దాని అంటే సిస్టమేటిక్గా మేము, అందుకని 3 లేయర్ ఉంటుంది మా దగ్గర. ఒకటేమో జూనియర్స్, ఏది 14 to 16 years ఒక గ్రూప్, తర్వాత 18 to 20 ఒక గ్రూప్, తర్వాత సీనియర్స్ ఒకటి 3 లేయర్ ఉంటుంది. అట్లా వాళ్ళు ఇంటర్నేషనల్ చేస్తారు, అట్లా ఒక లైన్ వెళ్తూ ఉంటుంది. అలా చేసుకోవాలి. అయితే యాక్చువల్గా ఈ మధ్యన కొంచెం ఫారెన్ కోచెస్ అంటే వేరే అంటే వీటిలో అథ్లెటిక్స్ కాకపోయినా వేరే వాటిలో కూడా ఫారెన్ కోచెస్ ఎంటర్ అవ్వడం కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి వీళ్ళు ఉత్సాహం చూపించడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా. అంటే కోచింగ్లో ఇండియన్ కోచెస్కి ఫారెన్ కోచింగ్కి తేడా ఏమి ఉంటుంది? అటువైపు వాళ్ళు అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? అంటే మనకి ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో మన ఇండియన్ కోచెస్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు గోపిచంద్ గారు ఇండియన్ కోచ్, అతను వరల్డ్ ఒలింపిక్ ఛాంపియన్షిప్ చేశారు. సో వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకున్న తర్వాత మనం అంతే. ఇప్పుడు నేను ఒకటే అంటాను, ఇప్పుడు స్పేస్లో రాకెట్స్ పంపిస్తున్నాం. ఒకప్పుడు రష్యన్ కొలాబరేషన్ తోటి పంపించాం. ఇప్పుడు రష్యన్సే మన దగ్గర సాఫ్ట్వేర్ వరల్డ్ ని డామినేట్ చేస్తుంది. సో ఏ రకంగా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది అనుకోవచ్చు మన దగ్గర స్పోర్ట్స్ కి. అంటే మీరు అన్నట్టు ఈ వాల్యూ అనేది ఇప్పుడు 7 years బ్యాక్ అంటే వాళ్ళు ఒక 17 years 20 years బ్యాక్ నుంచి స్టార్ట్. కానీ మరీ అంతేం లేదు, మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం మన రంగంలో మనమే స్వతహాగా, అందుకే ఆత్మనిర్భర్ స్టార్ట్ చేశారు కదా, దీంట్లో కూడా ఆత్మనిర్భర్ అవసరం. అంటే మనకి మన ఇండియా గోల్డ్ ఒలింపిక్స్కి వెళ్తుందంటే ఒక 10 medals 15 medals ఎక్స్పెక్ట్ చేయాలంటే విత్ ఇన్ ద 2 to 3 years ఆఫ్ స్పాన్లో సాధ్యపడద్దు అంటారు. ఎందుకంటే మీరు ఇప్పుడు పెరిగింది కాబట్టి మనకున్న దగ్గర స్పోర్ట్స్కి అవేర్నెస్ పెరిగింది, ఎంకరేజ్ చేసే పేరెంట్స్ పెరిగారు, అలాగే స్పోర్ట్స్లో కూడా కెరీర్ని చూస్ చేసుకునే వాళ్ళు కూడా పెరిగారు. కాబట్టి మనం ఒక 3 years 5 years ఒలింపిక్స్కి వెళ్తున్నారంటే ఇండియా కూడా ఒక 3 medals 5 medals ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? తప్పకుండా. ఇప్పుడు ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లస్ అథ్లెటిక్ ఫెడరేషన్ అండ్ స్టేట్ అసోసియేషన్ కలిపి ఇప్పుడు 2028 కానీ 36 ఒలింపిక్స్ మన ఇండియాని చేయాలి అనే దృక్పథంతో ఇప్పటి నుంచే మేము ప్లాన్ స్టార్ట్ చేసాము. అదేవిధంగా 400 meters ఇప్పటి నుంచే మేము 14 years 16 years అమ్మాయిలని, అంటే మనకి ఎక్కడెక్కడ ఏ ఈవెంట్లలో మనకి ఒలింపిక్స్ లో ఛాన్సెస్ ఉంది, ఆ ఈవెంట్లను ఇప్పటి నుంచే 12-14 years వాళ్ళని తీసుకొని మొత్తం భారతదేశం మొత్తం వాళ్ళని జల్లెడబట్టి కండిషన్స్ కూడా ఒక దగ్గర పెట్టి ఇప్పటి నుంచే ట్రైనింగ్ చేస్తే తప్పకుండా మీరు రాబోయే కాలంలో చూస్తారు. ఎందుకంటే మీరు అన్నారు డబుల్ డిజిట్ అనేది, అంటే అంటే జనరేషన్ లోనే మార్పు వస్తుంది. ఇప్పుడు మీరే చూసుంటారు, ఏం చెప్పట్లా ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రం ఎదిలి పుట్టాలని పోవాలండి. ఇప్పుడు అమెరికాలో, యూకేలో, ఆస్ట్రేలియా సగం మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు సాఫ్ట్వేర్ లో. సో అదే విధంగా ఇప్పుడు మన జనరేషన్ ప్రపంచం అనేది ఈవెన్ ఒలింపిక్స్ కూడా క్వాలిఫై అవడం అనేది లేదు సార్. ఇప్పుడు మెడల్ కోసం ఆలోచిస్తుంది. ఇది మంచి అంటే శుభ పరిణామం. ఎందుకంటే నేనైతే ఒక్కటి చెప్పేది, ప్రతి సొసైటీకి 10th వరకు మాత్రం ప్రతి పిల్లోడు ఆడుకోవాల్సిందే. ఎందుకు అంటే ఈ స్పోర్ట్స్ చేయడం వల్ల స్పోర్ట్స్లో మీరు రాణిస్తారని కాదు, దీనివల్ల ఏంటంటే ఒక ఛాంపియన్ మైండ్ సెట్ వస్తుంది డిసిప్లిన్గా. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, వీళ్ళు పొద్దున్నే 6:30కి రావాలంటే నెక్స్ట్ నిన్న రాత్రి తొందరగా పడుకోవాలి.
ఏది పడితే అది తినడానికి లేదు, అవును లేట్ నైట్ పోవడానికి లేదు, అవును ప్రాపర్ గా తినాలి, ప్రాపర్ గా రెస్ట్ తీసుకోవాలి. ఇంకా యూత్ అంటే ఏంటి, సాయంత్రం పూటనే బయట తిరుగుతాం, అవును ఆ సాయంత్రం పూటనే గ్రౌండ్ లో ఉంటారు, టైర్డ్ అవుతారు కాబట్టి స్ట్రైట్ అవే యాంటీ సోషల్ వర్క్ తగ్గుతుంది, హెల్త్ పరంగా బాగుంటారు. అవును లేకపోతే ఏంటంటే ప్రతి 50 మీటర్లకు మెడికల్ షాప్, 100 మీటర్లకు హాస్పిటల్. ఉన్నారు సార్, ఉన్నారు 3 గంటల వరకు, రాత్రి 3 గంటల వరకు మేల్కొనే వాళ్ళు, వారానికి ఒక 3 బిర్యానీలు 4 బిర్యానీలు తినేవాళ్ళు, రాత్రి 3 గంటల వరకు మేల్కొనే వాళ్ళు ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారు, కనపడుతుంటారు. సో పోవాలి కదా, వాళ్ళందరినీ మనం ఒక డిస్ప్లే అంటాను. ఇప్పుడు సమాజం, సొసైటీ ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళకి పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళని మనం ఛాంపియన్స్ తయారు చేయాలి. 25-30 సంవత్సరాలకు బీపీ షుగర్ అంటే వాళ్ళకి పుట్టే పిల్లలను మనం ఎలా తయారు చేస్తాం? అంతే కదా సార్. సో ఇది చాలా అందరూ ఆలోచించాలి. స్పోర్ట్స్ ఓన్లీ, నాట్ ఓన్లీ ఫర్ ద మెడల్స్, నాట్ ఓన్లీ ఫర్ ద నేషన్, అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ హెల్త్ లేదంటే సెల్ఫ్ డిసిప్లిన్ స్టార్ట్ అవ్వాలన్నా కూడా స్టార్ట్ అయ్యేది స్పోర్ట్స్ తోనే. అందుకే ఇప్పుడు జర్మనీ స్పోర్ట్స్ ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే, ఆరోగ్యకరమైన పిల్లలు ఆస్తి లాంటి వాళ్ళు, అనారోగ్యమైన వాళ్ళు అప్పు లాంటి వాళ్ళు. ఎందుకంటే మీరు ఇప్పుడు అనారోగ్యమైంది అనుకోండి, మెడికల్కి పోయి డబ్బులు పెట్టాలంటే మీ పర్సనల్ ఎక్స్పెండిచర్, అవునవును పర్సనల్ నేషనల్ ఎక్స్పెండిచర్. అది మీరు ఆ డబ్బు మీ ఆదాయం అయింది అనుకోండి, పొదుపు చేసిన అనుకోండి, నేషనల్ సేవింగ్ కూడా అవుతుంది, టైం. సో అందరికని అందరూ ఇప్పుడు మనం అంటాం వేరే కంట్రీస్ తక్కువ పాపులేషన్ ఉంటుంది, ఇప్పుడు జర్మనీ ఉంది 80% పాపులేషన్ ఏదో ఒక ఆట ఆడతారు. ఓకే, సో వాళ్ళు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారు, వాళ్ళకి పెట్టే పిల్లలు. సో అది చాలా అవసరమైన, ఇది చాలా కీన్, అంటే చాలా మంది ఆలోచించిన కూడా ఆలోచించిన పాయింట్ యాక్చువల్లీ, ఇది హిస్టరిక్ పాయింట్. ఇప్పుడు గోపిచంద్ గారు కానీ వీళ్ళంతా అభినవ్ ఫిజికల్ లిటరసీ అనేది ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. అంటే ప్రతి పిల్లోడు, నేను అదే అంటే మొన్న మేము కూడా స్టార్ట్ చేసాం పల్లె పల్లెకు ఆట అని. అంటే మాది ఇప్పుడు మా ఈనాడు ద్వారా 2 రాష్ట్రాలలో 50 సెంటర్లు నడుస్తున్నాయి, 1200 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. సో అది ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మేము ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి మెయిన్ ఇంకా సీక్రెట్ ఏంటంటే, నేను ఎప్పుడు ఒకటేగా అంటాను, వజ్రాలు ఇంకా ముత్యాలు సముద్రం అడుగులో, కొండలలో, అడవులలో ఉంటాయి. మనం అన్ఫార్చునేట్లీ సిటీలో వెతుకుతాము. అందుకని వీళ్ళందరూ మీరు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే భద్రాచలం ఫారెస్ట్లు, మన మన్యం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం, అక్కడి నుంచి, ఎందుకంటే టాలెంట్ అంతా అక్కడ ఉంది. సో అందుకని మేము అక్కడ సెంటర్స్ పెట్టి, టాలెంట్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ ఉన్నదని మనం వెలికి తీయడం అనేది మన. కానీ అథ్లెటిక్స్ మాత్రం ఇది హార్డ్ గేమ్ కదండి, ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. న్యూట్రిషనిస్ట్ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం కానీ ఉంటారు, జంక్ ఫుడ్ అవన్నిటికి దూరంగా, ఒక రకంగా చెప్పాలంటే కిలోమీటర్ నడవాలి అవన్నీ. సో ఆ విధంగా అక్కడ స్ట్రాంగ్. అయితే రమేష్ గారు, మీరు చూస్తే అంటే ఓన్లీ ఇప్పుడు అథ్లెటిక్స్ కోచ్ కింద మేము మాట్లాడుతున్నాం కానీ, బట్ మీరు అంటే మీకు టచ్ లేని గేమ్ లేదు ఒక రకంగా చెప్పాలంటే. వివిఎస్ లక్ష్మణ్ గారితో కూడా మీ పరిచయం, ఆయన ఫిట్నెస్ కోచ్ కింద అన్ని సంవత్సరాలు పనిచేశారు కదా. సో ఎలా ఉండేది ఆయనతో అనుబంధం, ఎలా ఉండేది అసలు, ఎలా కుదిరింది మీ ఇద్దరికి? సో ఆ జర్నీ గురించి ఏం చెప్తారు? అదే ఎలా జరిగిందంటే, నేను ఫస్ట్ ఇండియన్ హాకీ టీమ్కి ఫిట్నెస్ కోచ్గా ఉండే. సిడ్నీ ఒలింపిక్స్లో అతను చూసారంట హాకీ టీం చాలా ఫిట్గా ఉంది అని. అయితే ముఖేష్ గారిని ఒకరోజు ఫ్లైట్లో కలిసి అడిగారంట, ఇండియన్ మెన్ హాకీ టీం చాలా ఫిట్గా ఉంది, నాకు ఫిట్నెస్ కావాలంటే. ఇంకా రమేష్ అన్న అంటాడు ముఖేష్. సో రమేష్ అన్న మన హైదరాబాద్లో ఉంటాడు, నేను చెప్తాను. ఆ విధంగా మాకు కుదిరింది. ఏది 2000లో కుదిరింది మాకు. సో 2000 నుంచి స్టార్ట్ చేసాము. ఇంకా మంచి స్పెషల్లీ ఆస్ట్రేలియా సిరీస్ ముందు మాత్రం 3 months మాత్రం చాలా భయంకరంగా, ఏదైనా 285 281 కొట్టినా. ఇంకా అలాగే అది ఆల్మోస్ట్ క్యారియర్ ఇప్పటికీ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సో తన నుంచి నేర్చుకుంది ఏంటంటే, నేను చాలా మందికి కోచింగ్ ఇచ్చాను. కోచ్ మోటివేట్ చేయాలి, కానీ లక్ష్మణ్ ఎలాంటి క్రీడాకారుడు అంటే కోచ్నే మోటివేట్ చేస్తాడు. ఆయనకు ట్రైనింగ్ చేయాలంటే మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అంటే ఎలా అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే, సార్ ఈ ఎక్సర్సైజ్ చాలా బాగుంది సార్, నిన్న ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నాకు ఇంప్రూవ్మెంట్ కనపడ్డది సార్, అలా. ఇంకొకటి ఏంటంటే పర్ఫెక్షనిస్ట్. ఎందుకంటే ఎలా ఉంటుందంటే, మేము ఒకరోజు కంట్రీ క్లబ్లో ట్రైనింగ్ చేస్తున్నాము. మామూలుగా 9 o'clock స్టార్ట్ చేస్తాం. ఆయనకు నీ సర్జరీ అయింది. సో 9 to 11:30, 9 to 10:30, 11 వరకు మేము ట్రైనింగ్ చేస్తాం. తర్వాత ½ an hour రిహాబ్ చేయాలి. సో ఆయన ఒక అలవాటు ఏంటంటే, ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత నా వైపు చూస్తారు. సో నేను గుడ్ అంటే నెక్స్ట్ వెళ్తారు. సో చివరిలో 1.5 2 hours అయిపోయింది, లాస్ట్ ఒక ఎక్సర్సైజ్ చేస్తా అంటే ఓకే అన్నాను. ఓకే అనగానే ఆయన అక్కడ పెట్టి కంట్రీ క్లబ్లో ఒక టీ, ఆయన ఉంటారు కదా, పిలిచి సార్కి ఒక మంచి టీ తీసుకురామ్మా. టీ తాగిన తర్వాత మళ్ళీ అదే ఎక్సర్సైజ్ చేశాను, గుడ్ అన్నాను. అలా అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అదే ఇంటెన్సిటీ ఉంటుంది, అదే ఫోకస్ ఉంటుంది, అదే పర్ఫెక్షన్ ఉంటుంది. సో అందుకని నేను అంటాను,
నాకు ఇలాంటి ఏంటంటే అంటారు కదా 5 స్టార్ కంటే అడుక్కునే వాడి దగ్గర ఎక్కువ వేరియేషన్స్ ఉంటాయి. ఆ విధంగా నేను డిఫరెంట్ గేమ్స్ చేయడం వల్ల నేను నేర్పించడం కాదు, నేర్చుకోవడం కూడా చాలా దొరికిందండి. అయితే యాక్చువల్గా సానియా మిర్జా గారితో కూడా ఉంది కదా మీకు. సో అమ్మాయి అప్పుడు అండర్ 16 నుండి కొన్ని సెషన్స్ చేసింది. ఆ అమ్మాయిలో నేను కనుక్కునేది ఏంటంటే స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్. అంటే తను ట్రైనింగ్ చేసేటప్పుడు 110% ఫోకస్ పెడుతుంది. తను ఎక్సర్సైజ్ కాగానే అంత రిలాక్స్ అవుతుంది, జోక్ చేస్తూ ఉంటుంది వాళ్ళతో, ఏం చేస్తున్నారో ఏది. అప్పుడు అనుకున్నాను, అందుకే ఆమె 16 to 18 years ఆడేది. ఏదైనా చూడండి, ఇది కూడా మనం నేర్చుకోవాల్సింది జీవితంలో. కానీ స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్, పని చేసినంతసేపు ఫోకస్ ఉండాలి, పని కానీ రిలాక్స్ కావాలి. అదే చూడండి, ఇప్పుడు మీరు బాణం ధనస్సును కొట్టేటప్పుడే టైట్ పెట్టి కొట్టాలి, మన తర్వాత అదే విధంగా డోల్ చూడండి, కొట్టేటప్పుడే అదే విధంగా మన లైఫ్ లో కూడా. అంటే మీరు ఎగ్జాస్ట్ కాకుండా స్టాగ్నేట్ కాకుండా ఉండాలి అంటే మీరు మీ రంగంలో ఫోకస్, రిలాక్స్. అది నేను సానియా మిర్జా దగ్గర నేర్చుకున్నాను. ఓకే, మరి ఈ నేర్చుకున్న వేరే వాళ్ళకి కూడా నేర్పుతా ఉంటాను. తప్పకుండా చెప్తాను నేను. ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నారనుకోండి, లేదు బాబు చేసినంతసేపు ఇలా ఉండాలి, చేసిన తర్వాత ఇలా ఉండాలి. మరి వీళ్ళకి రిలాక్సేషన్ ఏముంటదండి ఇప్పుడు వీళ్ళకి? ప్లేయర్స్ అంటే ఇప్పుడు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఒక గోల్ ఉంది, ఒక మోటివేషన్ ఉంది, ఒక ఫైర్ ఉంది వీళ్ళతోటి. సో డైలీ ఇంత చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మరి వీళ్ళకి రిలాక్సేషన్ అంటే మళ్ళీ ప్లస్ అది మీరు ఉన్న దగ్గర నుంచి పక్కకి వెళ్ళకూడదు, గోల్ ఫోకస్ మారకూడదు. అట్ ద సేమ్ టైం రిలాక్సేషన్ కావాలంటే ఎలాంటి మరి వీళ్ళకి టిప్స్ ఇస్తుంటారు, మీరు ఏం చెప్తుంటారు వాళ్ళకి? గత ఎక్స్పీరియన్స్ అంతా చూసి నేను ఒక కొటేషన్ స్టార్ట్ చేశాను. ఎంజాయ్మెంట్ అచీవ్మెంట్ నెవర్ గోస్ ఇన్ వన్ వే, ఓన్లీ ద వే ఈజ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ అచీవ్మెంట్స్. సూపర్. అంతే. అదే విధంగా వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు నాకు గెలుపు ఓటమి అనేది బోనస్. ఆ రోజు ఒక ట్రైనింగ్ సెషన్ మంచిగా జరిగింది అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అదే విధంగా వాళ్ళకు కూడా ఆ రోజు ట్రైనింగ్ మంచిగా జరిగి సార్ గుడ్ అన్నాడు, అలా ఉంటుంది. గెలుపు ఓటములు ఇంకా అవి ఉంటానే ఉంటాయి. సో అదే విధంగా వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటారా, గెలుపు అవన్నీ అంటే వీళ్ళది ఒక స్ట్రాంగ్స్లో వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే ఇప్పుడు వీళ్ళు ఒక్కరు మెడల్ గెలిస్తే 130 crore పీపుల్ దే విల్ బి హ్యాపీ. సో దానికోసం అదే మీరు అన్నట్టు వాళ్ళతో మనకు పర్సనల్ ర్యాప్ ఉండదు, ఏమీ ఉండదు, బట్ దే ఆర్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ సమ్ బిగ్ టోర్నమెంట్ అనేది ఒకటే ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, సో ఆ విధంగా మోటివేట్ అవుతూ ఉంటారు, ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. సో నా దేశం కోసం నేను ఇప్పుడు ఎవరైనా చేసిన ఇండియాకు మెడల్ వచ్చిందంటే తన నాన్న. సో ఆ విధంగా మన అందరి సంతోషమే మన సంతోషం లాగా భావించి, ఒక రకంగా ఏంటంటే ఆ కెరీర్ ఉన్న రోజులు కూడా సాక్రిఫైస్ అనేది ఒక సాక్రిఫైస్ అండ్ ఫోకస్. అంటే సాక్రిఫైస్ మనం ఎవరు దేన్ని ఎలా తీసుకుంటారు అనేది రాస్తారు కదా, బయట నుంచి చూసిన సార్. వాళ్ళకి వదిలేయండి, మీకు పర్సనల్ గా మీరు వదిలేయండి. ఇప్పుడు మేమేమనుకుంటాం, రమేష్ గారు ఇలాగ ఒక కోచింగ్ ఇవ్వడానికి 15 సంవత్సరాలు కుటుంబాన్ని దూరంగా ఉన్నారంటే మాకు సాక్రిఫైస్ లా కనిపిస్తుంది. అంటే మీ పర్సెప్షన్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక వీళ్ళు ఎవరో అబ్బాయిలు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఒక కూల్ డ్రింక్ తాగుదాం అని ఒక డిజైర్ రావచ్చు కానీ తాగలేరు, ఒక సమోసా తిందాం రావచ్చు కానీ తినలేరు, ఇలా ఉంటది కదా. సో అది మాకు అంటే వాళ్ళు అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఒక సాక్రిఫైసే. ఇప్పుడు సినిమాకి వెళ్దాం అనుకున్నారు, లేదు రేపొద్దున కోచింగ్కి వెళ్ళాలి కాబట్టి కుదరదు. ఒక ఫ్యామిలీతో అవుటింగ్ వెళ్దాం అనుకున్నారు, కుదరదు. ఇలా ఉంటాయి కదా, అవన్నీ మా దృష్టిలో సాక్రిఫైస్లే కదా. మాకు కూడా 9 తర్వాత లేకుండలేము, సినిమాకి పోలేము. అవును, అది ఎందుకంటే మేము కూడా ఫ్రెష్ గా ప్రిపేర్ అయ్యి రావాలి కదా. అదే మీరు అనేది కరెక్టే. కానీ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుంది, సో గ్రేట్ పీపుల్ రొటీన్ ఈజ్ అడ్వెంచర్ ఫర్ కామన్ పీపుల్. వీళ్ళకి ఇది ఒక రొటీన్. మీ దగ్గర అదే అంటాం, కోచింగ్ అంటే జనరల్ గా ఏమనుకుంటారంటే అలా పరిగెత్తి ఇలా పరిగెత్తి చెప్తా అనుకుంటాం కానీ, బట్ దానికన్నా కూడా మెంటల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది. యా సరే, అయితే మరి రానున్న ఇప్పుడు మీరు చెప్పారు నెక్స్ట్ ఒలింపిక్స్ ఇండియాకి అనుకుంటున్నాను 2030 ఆ టైంలో. సో మరి దానికోసం ఇప్పటి నుంచే ప్లానింగ్ అని అన్నారు కదా. సో ఎలా ఉండబోతుంది ఫర్దర్గా, మీరు అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇంతమందికి ట్రైనింగ్లు అవన్నీ జరుగుతున్నాయి కదా. సో దీన్ని గోపీచంద్ గారు సార్ ప్రోత్సాహంతో కావచ్చు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవన్నీ. సో నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్, సో నెక్స్ట్ దీన్ని ఎలాంటి లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అసలు? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ తెలంగాణ? దీన్ని అంటే నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మనం కూడా ఎవ్రీ 10 yearsకి మన గోల్స్ మార్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు మదర్ తెరీసా గారు అనారోగ్యవంతులకి సేవ చేయడం ద్వారా సమాజానికి, అదే వివేకానంద గారు ఆధ్యాత్మిక. నేనేమనుకున్నా అంటే సర్వింగ్ ద సొసైటీ త్రూ ద స్పోర్ట్స్. ఇంకా గెలుపు ఓటములు అనేది మన చేతిలో ఉండవు. సొసైటీ త్రూ ద స్పోర్ట్స్. దీనివల్ల ఏంటి, ఆరోగ్యం పిల్లలకి. నేను ఒకటే అంటాను, చాలా మంది అదే అంటారు, వీళ్ళు ఇంటర్నేషనల్ అథ్లెట్స్ అవుతారా కాదా సెకండరీ పెట్టుకుంటే లైఫ్లో మాత్రం సెటిల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఒక 6-8 years ఇంత కష్టపడ్డాక ఇదే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఇదే వీళ్ళ పెట్టుబడి.
ఇక్కడ వెళ్ళి మోసాలు ఉండవు. ఎస్, ఎంత కష్టమైనా చేయాలి, కోచ్ ఏం చెప్పినా వింటారు, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ నేర్చుకున్నాక మీరు ఎక్కడైనా పని చేసుకో, అది జీవితంలో కూడా పనికొస్తుంది. సో ఆ విధంగా వీఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. మీరు అన్నట్టే అంటే స్పోర్ట్స్ అనేది పైకి చూడడానికి ఏంటంటే ఒక జనరల్ ఉంటుంది కానీ బట్ కాకపోతే దీని వెనకాల ఎంత ఉంటుంది. మీరు అన్నట్టే ఇప్పుడు అథ్లెటిక్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి మీరు తీసుకుంటున్న అన్ని కూడా చెప్పారు. సో వెళ్ళాలని అదే కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ ఇంకా మీరు అన్నట్టే ఒక 3 to 5 yearsలో ఇండియా అని కూడా ఒలింపిక్స్ అనగానే డబుల్ డిజిట్లో చూసుకునే స్పేస్కి రావాలని చెప్పి, సో మీ కంట్రిబ్యూషన్స్ లేదంటే మీరు పెడుతున్న శ్రమ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఫలించే రోజు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. రమేష్ గారు, ఇప్పుడు దీనిలో టీం కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్నారు కోచెస్, ముదుల, లక్ష్మణ్, సాజీ, ఫిజియోస్ ఉంటారు, మష్యూర్స్, వీళ్ళందరూ టీం చేంజ్ చేస్తున్నారు. గోపిచంద్ గారి సపోర్ట్, వీళ్ళందరూ సపోర్ట్ తోటి అసోసియేషన్ సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా చేస్తాం. ఇవన్నీ ఫలించాలని మనకి మీరు అన్నట్టు మెడల్స్, మన డబుల్ డిజిట్ మెడల్స్ కూడా చూసుకున్న రోజు రావాలని మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకా చేయాలనేది అది ఇంకో కొంచెం ఎక్స్ట్రా తప్పన. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ మీ కోచింగ్ కానీ మీరు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్.